తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది గొప్ప గొప్ప నటులు ఉండేవారు. గుమ్మడి గారు, కైకాల గారు ఇలాంటి వాళ్ళ యాక్టింగ్ చూసినప్పుడు వీళ్ళంత న్యాచురల్‌గా చేయట్లేదే, కొంచెం ఆ నాటకాల గురించి, కొంచెం ఆ నాటకాల వల్ల అతి చేస్తున్నారే అన్న భావన నాకు కలుగుతూ ఉండేది. ఈవెన్ ఎస్‌వి రంగారావు కూడా ఆయన సినిమాలు నేను ఎక్కువగా చూడలేనప్పటికీ, చూసినంత మేర నాకు ఎస్‌వి రంగారావు గారే కనిపించేవారు తప్ప ఈయన కూడా అలాగే చేస్తున్నాడే మేబీ నేను ఎక్కువ సినిమాలు చూడలేకపోవడం వల్లేమో నాకంత గొప్పగా ఏమి అనిపించలేదు. కానీ నాకు తెలిసినంత వరకు నేను చూసిన ఒక గొప్ప నటుడు 'కోటా శ్రీనివాసరావు' గారు. నాకు 'కోటా శ్రీనివాసరావు' గారు చాలా చాలా స్పెషల్ ఆయన అది న్యాచురల్ యాక్టింగ్ కాదండి. ఒక పెక్యులర్ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఉంటుంది ఆయనలో. ఆయన నటనలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, కన్విక్షన్ ఉంటుంది. 'కోటా' గారు డైరెక్టర్స్ యొక్క డిలైట్. ఆయన ఏ ఎమోషన్ అయినా ఆడియన్స్కి ఇట్టే కన్వే చేసేయగలరు. ఆయన అప్పటికప్పుడు ఎమోషన్స్ని చేంజ్ చేయడం అంత ఈజీ కాదు, కానీ 'కోటా' గారు అవలీలగా చేసేస్తారు. ఆయన కామెడీ నుంచి విలనిజానికి, విలనిజం నుంచి కామెడీకి, ఇలా ఏ ఎమోషన్ అయినా సరే ఇట్టే మారిపోతుంది ఆయన ఎక్స్ప్రెషన్. మనం కూడా ఆయన ఎక్స్ప్రెషన్కి తగ్గట్టు కన్విన్స్ అయిపోతాం. అదేదో ఆయనలో ఏదో ఒక మంత్రదండం ఉందేమో అన్న భావన కలుగుతుంది మనకి. మంచి మంచి పాత్రలు దొరకడం 'కోటా' గారి అదృష్టం కాదు. 'కోటా' గారు ఆ పాత్రలు చేయడం, ఆ పాత్రలు చేసుకున్న అదృష్టం. 'కోటా' గారు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం కాదు, ఆ పాత్రే ఎదురు చూస్తుంది ఇప్పుడు నన్ను 'కోటా' ఎలా చూపిస్తాడో అని. అది ఆయన రేంజ్. నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది, టాలెంట్ అనేది పుట్టుకతో రావాలా లేకపోతే మనం నేర్చుకుంటే వస్తుందా అని. కానీ నాకు 'కోటా' గారిని చూసిన ప్రతిసారి అనిపిస్తుంది, నేను ఫిక్స్ అవుతాను ఏంటంటే టాలెంట్ అనేది పుట్టుకతో రావాలి తప్ప నేర్చుకుంటే రాదు అని. ఏం టాలెంట్ అండి! డిక్షన్ ఎంత అద్భుతంగా ఉంటుంది 'కోటా' గారిది. అసలు ఆయన మాట్లాడగలిగినన్ని మాండలికాలు తెలుగులో ఎవరైనా మాట్లాడగలరా? నాకు తెలిసినంత వరకు జయప్రకాష్ రెడ్డి గారికి కూడా మాండలికాల మీద మంచు పట్టు ఉండేది. కానీ ఆయన కొంతకాలానికి మొనాటిని వచ్చేసింది. అవే డైలాగులు, అవే ఎక్స్ప్రెషన్లు, అవే యాక్టింగ్ రిపీట్ అయ్యి కొంత అసహనం కలిగేది. బట్ 'కోటా' గారు మొనాటిని కాదు కదా, ఆయన నటిస్తుంటే స్క్రీన్ వైపు నుండి తల కూడా తిప్పబుద్ధి అవ్వదు. ఎన్ని క్యారెక్టర్లు చేశారండి ఆయన. అఫ్కోర్స్ 'కోటా' గారి బాడీ లాంగ్వేజ్ కానీ, గెస్చర్స్ కానీ చాలా సినిమాల్లో ఒకేలా ఉంటాయి, కానీ మనకి మొనాటిని ఫీలింగే రాదు. ఆయన దగ్గర ఏదో ఒక సమ్మోహనాస్త్ర శక్తి ఉంటుంది ఆయనలో. చాలామంది ప్రకాష్ రాజ్ని 'కోటా శ్రీనివాసరావు' గారిని కంపేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ప్రకాష్ రాజ్ 'కోటా శ్రీనివాసరావు' కన్నా చాలా గొప్ప నటుడు అని చెప్తూ ఉంటారు. నేను దానితో అస్సలు ఏకీభవించనండి. ప్రకాష్ రాజ్ గారు టూ మొనాటినీ యాక్టింగ్ ఉంటుందండి ఆయనలో. అస్సలు ప్రత్యేకత ఏమీ ఉండదు. గత 100 సినిమాల్లో ఎలాంటి యాక్టింగ్ ఉందో ఇప్పుడు చేసే సినిమాలో కూడా అదే యాక్టింగ్ ఉంటుంది. బట్ 'కోటా' గారి యాక్టింగ్ నాకు ఎప్పుడూ మొనాటినీ ఫీలింగ్ కలగలేదు. అది ఆయన యొక్క గొప్పతనం, ఆయనకే చెల్లింది అది. 'కోటా' గారు నటుడిగా దొరకడం ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్ యొక్క అదృష్టం, మాలాంటి వాళ్ళ యొక్క దురదృష్టం. ఆయన లాంటి నటుడు మళ్ళీ పుడతాడన్న నమ్మకం నాకైతే లేదు. తెలుగు సినిమా మొదలైనప్పటి నుండి ఎంతో మంది మహానుభావులు ఉండొచ్చు, కానీ తెలుగు చిత్ర పరిశ్రమపై 'కోటా' గారు వేసిన ముద్ర తరాలు మారినా చెరగనటువంటిది. సినిమా లెజెండ్స్ అందరికంటే 'కోటా శ్రీనివాసరావు' గారు ఒక మెట్టు పైనే ఉంటారు. దట్స్ ఇట్. జై హింద్.